సూర్యకిరణాల వెలుగులు తగిలి ఆ తాయెత్తుకి మహిమ వస్తుంది. ఆ శక్తి నిన్ను కాపాడుతుంది. వెళ్ళు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఆ తాయెత్తు ఎప్పుడూ నీతోనే ఉండాలి, ఎవ్వరికీ కనపడకూడదు. వచ్చేటప్పుడు ఎలా వచ్చినా వెళ్ళేటప్పుడు నువ్వు ఒక్కదానివే వెళ్ళాలి. ఆలస్యం చేయకుండా వెనక్కి తిరుగు చూడకుండా వెళ్ళిపో. నీ మేనకోడల గురించి నువ్వు చెప్పిన విషయాలన్నీ చెప్పాను. ఎలా నమ్మేసిందో చూసావా? నమ్మక ఏం చేస్తారు గురువుగారు? 2-3 నిజాలు చెప్పాక ఆ తర్వాత ఎన్ని చెప్పినా అన్నీ నిజాలే అనుకుంటారు. చిలక జోస్యం చెప్పుకునేవాడి దగ్గర నుంచి పెద్ద పెద్ద మాంత్రికుల వరకు ఈ సూత్రాన్ని పాటించే జనాల్ని మోసం చేస్తున్నారు. ఎంత చదువుకున్న వాళ్ళైనా, ఎంత మేధావులైనా ఇలాంటి సూత్రాలకి పడిపోతారు కాబట్టి పడగొట్టేస్తుంటాం. యాక్సిడెంటల్గా మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అక్కడ ఉండటం జరిగింది. మీకు వచ్చిన డ్రీమ్కి లైఫ్లో జరిగిన దానికి కనెక్షన్ ఉంది. ఆ అమ్మాయికి మీకు గత జన్మలోనో ఈ జన్మలోనో ఏదో విడదీయరాని బంధం ఉంది. ఇవన్నీ జరిగాయంటే అతను చెప్పినట్టుగా భైరవికి నాకు ఏదో విడదీయని సంబంధం ఉందని అనిపిస్తుంది. ఏ సంబంధం లేకపోతే కల్లో కనిపించిన అమ్మాయి నాకు ఎయిర్పోర్ట్లో కనిపించడం ఏంటి, నాతో మాట్లాడటం ఏంటి? ఏ సంబంధం లేకపోతే నేను కల్లో చూసిన అమ్మాయి ఇంటికే నేను వెళ్ళడం ఏంటి? ఆ అమ్మాయిని నేను కాపాడడం ఏంటి? జరిగిన ఈ అన్ని ఇన్సిడెంట్స్ని చూస్తే 100% భైరవికి నాకు ఏదో సంబంధం ఉందని అనిపిస్తుంది. వెంటనే భైరవిని కలిసి ఈ విషయం గురించి మాట్లాడాలి. ఆ స్వామీజీ చెప్పింది నిజమేనా? అలాంటి దొంగ స్వామిల్ని నమ్మకూడదు అనుకుంటే నా గురించి అంతా నిజమే చెప్పాడే. ఇంకో నిజం కూడా చెప్తున్నాను. అతీంద్రియ శక్తులు ఉన్న ఒక మంత్రగాడు నీకు తెలియకుండా నిన్ను వశపరచుకొని నీ ద్వారా తన కార్యాన్ని నెరవేర్చాలనుకుంటున్నాడు. అందుకే ఆ రోజు నీకు అలా జరిగింది. దొంగ స్వామీజీ అయితే నాకు సంబంధించిన విషయాలన్నీ కరెక్ట్గా ఎలా చెప్పాడు? నా గురించి అన్ని నిజాలే చెప్పాడంటే నన్నెవరో వశపరుచుకోవాలి అని చెప్పింది కూడా నిజమే అయి ఉండాలి. ఇలాంటి మాయలు, మంత్రాలు, తాయెత్తులు లాంటి వాటిపై నాకు నమ్మకం లేదు. నిజంగా ఇవన్నీ ఉంటాయా? అమ్మాయి గారు, అమ్మాయి గారు ఒక్కరే వస్తున్నారేంటి? ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? మళ్ళీ అది ఎక్కడి నుంచి వస్తున్నారు అమ్మాయి గారు? అది ఊరికే సరదాగా టైంపాస్ కోసం వచ్చాను. సరదాగా అడవిలోకి రావడం ఏంటమ్మాయి గారు?
అది అది ఇవన్నీ చిన్నప్పుడు నేను తిరిగిన ప్రదేశాలే కదా, ఒకసారి చూద్దామనిపించింది. తడబడుతూ భయపడుతూ మాట్లాడుతుంది అంటే ఈమె చెప్తుంది నిజం కాదని అర్థమవుతోంది. అడవిలోకి ఒంటరిగా వచ్చిందంటే గుడిలోకి వెళ్ళడం కోసమే వచ్చుంటుందా? ప్రాణహాని కలిగించే జంతువులు, పాములు, తేళ్లు లాంటివి ఉంటాయి కదా, మరి తోడు లేకుండా ఒంటరిగా ఎవరూ రారు. మీరొక్కరే వచ్చారేంటి? ఏదో ఆలోచిస్తూ అడవిలోకి వచ్చేసినట్టున్నాను. అవును, నువ్వేంటి ఇక్కడున్నావు? కట్టె పుల్లల కోసం ఈ అడవిలో తిరగడం మాకు అలవాటే కాబట్టి మాకేం భయం ఉండదు. మీలాంటి వాళ్ళు ఒంటరిగా రావడమే ప్రమాదకరం అనుకుంటే పరిసరాల్ని గమనించకుండా పరధ్యానంగా వెళ్తున్నారేంటి? దేని గురించి ఆలోచిస్తున్నారు అమ్మాయి గారు? మాట్లాడేంటి అమ్మాయి గారు? అలా దూరంగా జరిగేవేంటి? ఇక్కడే ఉంటే మళ్ళీ అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సి వస్తుంది. వెళ్ళిపోవాలి. మళ్ళీ నేను వెళ్ళొస్తాను. భైరవి ఒంటి మీద చేయి వేయగానే ఎవరో నా నరాలు పట్టి లాగేసినట్టు అయ్యిందేంటి? అంటే అమ్మాయి గారి దగ్గర అలాంటి శక్తి ఏమైనా ఉందా? అందుకే గుళ్ళోకి రావడానికి ప్రయత్నించిందా? ఏదో శక్తి ఉండబట్టే గుళ్ళోకి రావడానికి సాహసించిందన్నమాట. అనుమానం లేదు, అమ్మాయి గారి దగ్గర ఏదో దుష్ట శక్తి ఉంది. అదేంటో తెలుసుకోవాలి. సిద్ధాంతి గారు, నా కొడుక్కి ఆ పాము కలలు ఎందుకొస్తున్నాయో చెప్పమంటే ఏం చెప్పరేంటండి? అర్జున్ జాతకంలో ఏ లోపం లేదు కదా? మీ తమ్ముడు గారి జాతకం చూస్తే నాకు భయంగా ఉందమ్మా. ఏం చెప్పాలో నాకే అర్థం కావడం లేదు. మా వాడి జాతకంలో ఏముంది సిద్ధాంతి గారు? జాతకం ప్రకారం మీ అబ్బాయికి ఏ గ్రహాలు అనుకూలించడం లేదమ్మా. అతని చుట్టూ విషవలయాలున్నాయి. మీ అబ్బాయికి పెనుగండం పొంచి ఉంది. ఆ గండం మీ వాణ్ణి వెతుక్కుంటూ వస్తోంది. ఆ గండం అతి సమీపంలో ఉంది. ఆ గండం ఏంటి సిద్ధాంతి గారు? ఆ గండం సంభవించేది సర్పజాతి వల్ల. ఎలా సంభవిస్తుందంటే, నీ జ్యోతిష్యం పాండిత్యం ఏం జరుగుతుందో చెప్పడం వరకే. ఎలా జరుగుతుందన్నది మాత్రం దైవ రహస్యం. దైవ రహస్యం చెప్పకూడదన్నది శాస్త్ర నిబంధన. అది తెలియదా నీకు?
దైవ రహస్యాన్ని చెప్పాలని చూస్తే నీ ఆయుష్ హరించుకుపోతుంది. అది గుర్తుంచుకో. ఏమైంది సిద్ధాంతి గారు? భయపడుతున్నారేంటి? ఏం లేదమ్మా, బీపీ పెరిగి కొద్దిగా చెమటలు పడుతున్నాయి. ప్రమాదం ఎలా సంభవిస్తుందో చెబుతూ ఆగిపోయారు. చెప్పండి సిద్ధాంతి గారు. చెప్పడానికి ఏమీ లేదమ్మా. గండాలనేవి చాలా మంది జాతకాల్లో ఉంటాయి. అలాగే మీ అబ్బాయి జాతకంలో కూడా ఉంది. ఆ గండ నుంచి బయటపడటానికి ఏవైనా మార్గాలున్నాయా? గ్రహదోషాల నుంచి బయటపడటానికి పూజలు, వ్రతాలు లాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి. చెప్పండి సిద్ధాంతి గారు. గండం నుంచి తప్పించుకోవడానికి మీ అబ్బాయికి పూజలు, యజ్ఞాలు, యాగాలు లాంటివి ఏమీ ఉపయోగపడవు. తూర్పు దిక్కు ప్రయాణం చేయకుండా ఉండటం ఒక్కటే మార్గం. ఎట్టి పరిస్థితుల్లోనూ తూర్పు దిక్కు వైపు ప్రయాణం చేయవద్దని మీ అబ్బాయికి గట్టిగా చెప్పండి. ప్రస్తుతానికి నేను చేయగలిగింది ఇంతే. వెళ్ళొస్తాను. నమస్కారం గురుగారు. దైవ రహస్యాన్ని చెప్పాలని చూస్తే నీ ఆయుష్ హరించుకుపోతుంది. అది గుర్తుంచుకో. ఆయుష్మాన్ మా హాయ్ మా. హాయ్ శాన్. నాన్న వచ్చావు నాన్న, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. నాకు చాలా భయంగా ఉంది నాన్న. ఏమైంది? ఏమైంది శాన్? ఏం లేదు, నువ్వు వచ్చే ముందే సిద్ధాంతి గారు వచ్చి వెళ్ళారర్జున్. అవును, నేను లోపలికి వస్తుండగా బయట ఎదురుపడ్డారు. ఏదైనా పూజ చేయించడం కోసం పిలిపించారా? నీ జాతకం చూపించడం కోసం అమ్మ పిలిపించింది. ఓ, ఏమని చెప్పారు? నా పెళ్ళెప్పుడవుతుంది, ఎంతమంది పిల్లలు పుడతారు, పుట్టేది ఆడా మగ, ఇలాంటివన్నీ చెప్పారా? ఆయన నీ గురించి చెప్తుంటే నాకు గుండాగిపోయినంత పనైంది నాన్న. నీ జాతక చక్రం బాగోలేదట. నీ జాతకం విషవలయంలో ఉందట నాన్న. నీకు అమ్మా, అతను చెప్పింది విని మనం భయపడుతున్నాం. ఇప్పుడు ప్రాణగండ ఉందని చెప్తే వాడు భయపడతాడమ్మా. వాడికేం చెప్పొద్దు. హలో, ఏంటి ఇద్దరు సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారా? దేని గురించి శాన్? అదే లేదర్జున్, నీ జాతకంలో ఏవో కొన్ని లోపాలున్నాయని చెప్పారు. వాడికేవో కొన్ని రెమెడీస్ చేస్తే సరిపోతుందని చెప్పారు. ఓ కమాన్ శాన్, ఏం చేయాలట? మెడకొకటి, చేతికొకటి, నడుముకొకటి, తాయెత్తులు కట్టుకోమన్నారా? మనం అడిగితే ఎన్నైనా చెప్తారాలుడు. శని పోవడానికి నువ్వుల నూనెతో నవగ్రహాలకి దీపారాధన చెయ్యాలని, నవధాన్యాలు దానం ఇవ్వాలని, ఉపవాసాలు చెయ్యాలని, వాళ్ళు అనుకున్న లిస్ట్ అంతా ఎంత పొడుగుని చెప్తారు. వాళ్ళదేం పోయింది, డబ్బులు దండుకోవడానికి ఏమైనా చెప్తారు. నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? అంతకు మించి నేను చేయగలిగిందేముందిలే. సర్లే నాన్న, నీకెంత అవసరం వచ్చినా సరే, ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే, నువ్వు తూర్పు దిక్కుకు మాత్రం వెళ్ళకూడదని సిద్ధాంతి గారు చెప్పారు నాన్న. నువ్వు వెళ్ళొద్దు నాన్న. భైరవి వాళ్ళున్న ఊరు కూడా ఇక్కడి నుంచి తూర్పు వైపు ఉంటుంది. అంటే ఇక మీదట నేనెప్పుడు ఆ ఊరికి వెళ్ళకూడదా? అదేంటి మా, తూర్పు దిక్కెళ్తే ఏమవుతుందట? నువ్వు అలాంటివేం అడగకూడదు నాన్న. వెళ్ళొద్దని చెప్తున్నానా? అంతే.
నువ్వు వెళ్ళకూడదు. వెళ్ళొద్దని చెప్తుంది కదా అర్జున్, వెళ్ళనని చెప్పు. అలాగే మా. అలాగే అనటం కాదు, తూర్పు దిక్కుకు వెళ్ళనని నాకు మాట ఇవ్వనన్నా. నాకొక చిన్న డౌట్ వదినా. నీ కొడుక్కి తూర్పు దిక్కుకు వెళ్ళొద్దని చెప్తున్నావు, మరి మన ఇంట్లో దేవుడి గది కూడా తూర్పు దిక్కునే ఉంది కదా, అందులో కూడా వెళ్ళకూడదా? మరీ అంత వెటకారం అవసరమా? నాది వెటకారం కాదమ్మా, ఆ అనుమానం. ఇది నీకు సంబంధం లేని విషయం. కాసేపు లోపలికి వెళ్తే సంతోషిస్తాం. ఇంకన్నా ఏమొదినా, బయటికి వెళ్ళమని చెప్పలేదు. తగుదునమ్మా అని అన్నిట్లో తలదూర్చడం నాదే తప్పు. అసలు నేను ఇక్కడికి రావడం, ఒసే దుర్గా ఎక్కడ చచ్చావే, ఈ ఇంట్లోకి వచ్చి అందరితో మాటలు పడుతున్నాను. బిజినెస్ మీటింగ్స్ పెట్టుకొని తిరిగే వాళ్ళం. ఆ వైపు వెళ్ళొద్దు, ఈ వైపు వెళ్ళొద్దంటే ఎలా కుదురుతుంది మా? నాకు మాట ఇవ్వు నాన్న. ఒట్టు వేసి చెప్పే వరకు వినేలా లేదు. నీ మనశ్శాంతి కోసమైనా నేను మాట ఇవ్వక తప్పదు. మాట ఇవ్వు నాన్న. అలాగే మా, వెళ్ళను. Where did you go, Bhairavi? Shoo! చిన్న పని మీద బయటికి వెళ్ళా. అచ్చా, చిన్న పని మాకే చెప్పకుండా ఎందుకు వెళ్ళావు? మాకే ఇక్కడ బోర్ కొడుతుంది, చెప్తే మేము కూడా వచ్చేవాళ్ళం కదా. నేను బయటికి వెళ్తున్నట్టు మా ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరికీ చెప్పలేదు. అంత ఇంపార్టెంట్ పనియా? అవును, ఆ రోజు జాతరలో నాకేం జరిగిందో తెలుసుకోవడానికి వెళ్ళాను. మళ్ళీ ఆ మంత్రశక్తి నా మీద ప్రయోగించకుండా ఇదిగో చూడు. ఈ తాయెత్తు కట్టారు. Who gave that? అరే భైరవి, ఇది తాయెత్తు నీకు ఎవరు కట్టారు? ఇప్పుడెందుకు అవన్నీ? ఎవరో కట్టారులే. ఏ భైరవి, పూజలు మంత్రాలు తాయెత్తులు ఇలాంటివన్నీ నీది నమ్మదు కదా, ఎందుకు కట్టించుకుంది నీది? నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. మా అన్నయ్య ఏమైపోయాడో తెలుసుకోవడానికి కట్టించుకోవాల్సి వచ్చింది. ఈ తాయెత్తుకి మహిమ ఉందో లేదో నేను తెలుసుకోవడానికి కట్టించుకున్నాను. ఎవడో తాంత్రికుడు తన దుష్టశక్తితో భైరవిని వశపరుచుకోవాలని చూస్తున్నాడు. అది దుష్టశక్తి అని తెలుసుకోలేక మహిమగల తాయెత్తని భైరవి అనుకుంటుంది. దాన్ని ఎలాగైనా చేతి నుంచి తీయించేయాలి. ఈవిళ్లాగా వెళ్తాను. భైరవి, ఏం చేస్తున్నావమ్మా? ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను. ఏదో తాయెత్తని వినిపించింది. ఏంటి భైరవి,
చేతికేదో కట్టేవేంటి? ఏంటా తాయితూ? ఎవరితో వెళ్ళావు, ఎవరు కట్టారు, ఎందుకు కట్టించుకున్నావు అని అడుగుతుంది. ఇప్పుడు నేనేం చెప్పాలి? బామ్మ అడుగుతుంది కదా, చెప్పు. నిద్రలో ఏమైనా పీడకలు వస్తున్నాయని ఎవరైనా భూత వైద్యుల దగ్గరికి వెళ్ళి కట్టించుకున్నావా? అదేం లేదు నాన్నమ్మ. కట్టుకుంటే మంచిదని ఎవరో చెప్తే